నీ పెళ్లి విషయంలో వస్తున్న ట్విస్ట్లు సినిమాల్లో కూడా ఉండవేమో. ఈసారి గణపతి మాస్టర్ని కలిసినప్పుడు నేనొక విషయం అడిగేస్తాను. ఏమని? నువ్వెలాగో అబద్ధాలాడవు, తప్పు చెయ్యవు. తనెవరితో అయినా పెద్ద అబద్ధాలాడా, ఏదైనా తప్పు చేశాడా అని. ఆయన చూస్తే అలా అనిపించదు. నాకు అనిపించట్లేదు. కానీ దేవుడికి కోపం వచ్చే పని చేస్తే ఇలాగే జరుగుతాయంటారు కదా. ముందు నువ్వు వెళ్ళి ఈ పాలు తాగిరా. విద్య కిచెన్ లోనే ఉంది. మెల్లగా మాటల్లోకి దింపి ప్రేమగా మాట్లాడు. అలాగే అక్క. విద్య, ఏం చేస్తున్నావు? కాఫీ కలుపుతున్నాను. నా కోసమేనా? కాదన్నా వదలవు కదా. తీసుకో. వేడిగా ఉన్నావు. కాఫీ చాలా వేడిగా ఉందంటున్నా. ఎక్కడైనా బావమర్దులంటే సరదాగా సరసం ఆడుకుంటూ ఉంటారు. నువ్వేమో నన్ను చూస్తేనే రుసరుసలాడుతుంటావు. నిన్ను ముందు నుంచి చూస్తే పూజా హెగ్డేలాగా, వెనక నుండి చూస్తే రష్మిక మందన్నలాగా కనిపిస్తావు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళు చెక్ చేయించుకోవాల్సిందే. మరదళ్ళు ఇలా బెట్టు చేస్తుంటే బాగుంటారు. టచ్ చేయకుండా మాట్లాడు. నిన్ని బావుని, తప్పేముంది? చిన్నప్పటి నుంచి నేను ఇష్టపడుతున్నాను, నీ వెనకే తిరుగుతున్నాను. నువ్వేమో వేరే వాళ్ళ వెంట పడుతున్నావు. నన్ను పెళ్లి చేసుకో, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. నీ చేతులు కళ్ళు కందిపోకుండా చూసుకుంటాను. వదులుతావా లేదా? మావయ్య గారు, మీరు ఎంతో మందికి మంచి దారి చూపిస్తారు. ఇప్పుడు నా తమ్ముడు బాలాజీ బాగా మారిపోయాడు. మీ దగ్గర ఏదైనా ఉద్యోగం, నిజంగానే చెడలవాట్లన్నీ మాలేదు కదమ్మా మావయ్య. నాన్న, పనిచ్చి పనివాడిగా మీ దగ్గర పెట్టుకునే కంటే కొంత డబ్బిచ్చి వ్యాపారం పెట్టుకోమంటే మంచిది. అది బాలుకి గౌరవంగా ఉంటుంది. అవును మావయ్య, విద్య చెప్పింది కూడా నిజమే. నా కాళ్ళ మీద నేను నిలబడి మీలాగా పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలనేదే నా కోరిక. విద్య కూడా అదే కోరుకుంటున్నట్టుంది మావయ్య, కదా విద్య? ఇంతకు ముందు వ్యాపారం పెట్టుకుంటానంటే 2 లక్షలు ఇచ్చాను. ఏం ఉపయోగం? మళ్ళీ మీ అక్క నా ముందు చేయి చాచేలా చేశావు. బాగుపడాలి అంటే జీవితం మీద శ్రద్ధ, భయం ఉండాలి. ఆ రెండూ నీకు అబ్బిన తర్వాత కనపడు. 2 రోజుల్లో వాడితో వస్తాను మావయ్య. అమ్మా పద్మ, అది నీ తమ్ముడు. అమ్మ విద్య, ఇప్పటి వరకు జరిగినవన్నీ నీ మనసులోంచి తీసేయమ్మా. పెళ్లి తర్వాత అయినా నాకు చదువుకునే అవకాశం ఇవ్వగలిగే మంచి మనసున్నవాడు భర్తగా వస్తే చాలు నాన్న. అంటే నువ్వు మళ్ళీ ఆ మాస్టర్నే పెళ్లి చేసుకుంటాను అని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? ఇండైరెక్ట్ గా ఏముందే, డైరెక్ట్ గానే చెప్తుందిగా.
నా సెప్పు ఇలవలేని వాళ్ళ ఇంటికెళ్ళి కాదన్నారని మా ఇంటికొచ్చారా? మీ అమ్మాయి ఆడి కొబ్బరి ముక్కెడుతుంటే మేము నోర్లెళ్ళబెట్టాం. ఆదినారాయణ గారి పెంపకం ఇట్టాంటిదా అని. చూడగానే నమస్కారం పెట్టాలన్నా ముందుగా క్షమించమని అడుగుతున్నాను నారాయణ గారు. సరే కూర్చోండి. పర్వాలేదండి. అత్త, గణపతి మాస్టారు. ఏ ఆటో తిప్పు, ఆ బైక్ ని ఫాలో చెయ్యి. అలాగేనమ్మా. త్వరగా పోనీ, ఆ మాస్టర్ ముందు ఆపు. ఆయన వాలకం చూస్తుంటే మాస్టర్లా లేడమ్మా, ప్యూన్లా ఉన్నాడు. నోరు జాగ్రత్త, ఆయన మాస్టరే. మాస్టర్ని పట్టుకుని ప్యూన్ అంటే కళ్ళు పోతాయి. నువ్వు ముందు పోనివయ్యా బాబు. సరేనమ్మా. నీకు బ్రెయిన్ ఉందా? లేదు మాస్టర్ గారు. లక్కీ నువ్వా? నేనే కాదు. ఇప్పుడు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నాకే కాదు, ఆటో అంకుల్ కి కూడా అదే డౌట్. ఈ గెటప్ ఏంటి, ఈ సామాన్లేంటి? అది 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 కాదు, ఏంటో చెప్పండి. ఈ టైంలో మీరు స్కూల్లో కదా ఉండాలి. స్కూల్ అంటే విద్య నేర్పించడం ఒకటే కాదండి, శుభ్రము, క్రమశిక్షణ, వ్యాయామాలు అన్నీ నేర్పిస్తాం. అంటే ఇప్పుడు మన బడి శుభ్రత మన బాధ్యత అనే ఒక ప్రోగ్రాంలో భాగంగా మేము పిల్లలందరం స్కూల్ని శుభ్రం చేసుకుంటున్నాం. అయితే పిల్లల్ని పంపించి ఇవన్నీ తెప్పించలేంగా, అందుకే నేనే తీసుకెళ్తున్నాను. నిజమా? నువ్వు ఊరుకోతా, ఆయన ఏం చెప్పినా నమ్మేస్తావు. అసలు మా స్కూల్లో అలాంటి ప్రోగ్రామే లేదు. మీది ప్రైవేట్ స్కూల్, మాది గవర్నమెంట్ స్కూల్, అందుకే అలాంటి ప్రోగ్రాం లేదేమో. అయినా నువ్వు స్కూల్కి వెళ్ళకుండా ఏం చేస్తున్నావు? మాకు యూనిట్ టెస్ట్లే, అందుకే హాఫ్ డే స్కూల్. అవునా, సరే. ఏంటి సరే? మీరు మా అత్తతో పెళ్లి జరగాలని ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదా? అప్పుడు ఆదినారాయణ పరువుకి నేను తాళి కడతాను. మీ కోపం ఆవేశం చూస్తుంటే నాకు భయమేస్తోందయ్యా. రేయ్, ఆవేశంలో పిచ్చి పనులు చేసి నువ్వు ఇరుక్కోకు. నేనే ఏదో ఒకటి చేసి ఆని పెళ్లి పీట లెక్కకుండా ఆపేస్తాను. ఒక్కసారి ఆపటం కాదు నాన్న, జీవితాంతం వాడికి ఆ విద్యకి పెళ్లి కాకుండా చెయ్యాలి. నేను ఆవేశంలో మాట్లాడటం లేదు, ఆలోచించే మాట్లాడుతున్నాను. మీరేం భయపడకండి నాన్న, నా చేతికి గాని మీ చేతికి గాని మరకంటతో. పెళ్లి టైంకి గణపతి గాడు జైల్లో ఉంటాడు. ఆ విద్య మెడలో తాలి కట్టడానికి ఎవరో రారు, రానివ్వను.
చెల్లి పెళ్లి జరిగి దాని పెళ్లి జరగలేదని నష్టజాతకురాలని ఊళ్ళో వాళ్ళందరూ అనుకునేలా చేస్తాను. అది ఏడుస్తుంటే దాని ఏడుపు చూస్తూ నేను ఆనందంతో నవ్వుతూ ఉండాలి. ఆ గణపతిగాడు జైల్లో చిప్పకూడు తింటూ బతకాలి. అప్పుడు వాడికి బలుపు తెచ్చిన ఆ మాస్టర్ ఉద్యోగం కూడా ఊడిపోతుంది. అది కదా నా కొడుకంటే. శబ్బాస్రా. నన్ను కాదని ఆ గణపతి గాడిని చేసుకుంటానని చెప్తే అంతా అయిపోయినట్టే అనుకుంది ఆ విద్య రాని విద్య. పాపం అసలు కథంతా మొదలయ్యేది ఇప్పటి నుంచే దానికి తెలీదు. ఒక్కరోజు కాదు నాన్న, జీవితాంతం ఆ విద్యకి నరకం అంటే ఏంటో చూపిస్తాను. ఏమైంది నీది? ఏదో అర్జెంటుగా మాట్లాడాలి రమ్మను, వచ్చాక సైలెంట్గా ఉన్నావు. నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి కార్తీక్. చెప్పు. దానికెందుకు అంతలా ఆలోచిస్తున్నావు? నువ్వు బాధపడతావేమో అని. నేనంటే ఫీలింగ్స్ రావడం లేదని మాత్రం చెప్పకు. మా నాన్న నాకు పెళ్లి ఫిక్స్ చేశారు. నువ్వు ఒప్పుకున్నావా? నాకు అతనంటే అస్సలు ఇష్టం లేదు. అతనికంటే నువ్వే ఇష్టం. కనీసం నువ్వైనా నాకు తెలుసు. పోనీ నేను వచ్చి మీ నాన్నని అడగనా? చంపేస్తాను నన్ను. పోనీ ఎక్కడికైనా వెళ్ళిపోదామా? ఇద్దరిని కలిపి చంపేస్తాడు మా అన్నయ్య. మీ అన్నయ్యనా? అవును, మా చిన్నన్న కొడుకు. పేరు విఘ్నేష్ అని దేవుడి పేరు పెట్టుకున్నాడు గాని కోపం వస్తే రాక్షసుడు. మీరు పారిపోయి ఎక్కడున్నా వెతికి మరీ చంపేస్తాడు. నేను పారిపోతానని అనలేదు. జస్ట్ మా అన్న గురించి చెప్తున్నా. మా వాడికి అన్నా చెల్లెళ్ళైనా రోడ్డు మీద మాట్లాడుకోవడం అస్సలు నచ్చదు. అలాంటిది కాబోయే పెళ్ళానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిస్తే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఇంట్లో కుక్కలకేస్తాడు. అయ్యో, మీరు అబద్ధం చేసుకుంటున్నారు సార్. నేను నిధి క్లాస్మేట్ని, లవర్ని కాదు, బాయ్ ఫ్రెండ్ని కాదు. ఈ రోజు నుండి నాకు నిధికి ఎలాంటి సంబంధం లేదు. వస్తాను సార్. బాయ్ నిధి. చూసావా ఎంత పెరిగివాడో? ఇలాంటి వాడితో అసలు ఫ్రెండ్షిప్ కూడా చేయకూడదు. వాడి గురించి వదిలే. మీ అన్నయ్య నిజంగా రాక్షసుడా? రాక్షసుడు అనే పదం చాలా చిన్నది. అయినా అలాంటి వాడిని ఎలా చేసుకుంటున్నావు? నీకు తన గురించే తెలియకుండా ఎలా పెళ్లి కొప్పుకున్నావు? నేనెక్కడ ఒప్పుకున్నాను? నన్ను అడగకుండా మా నాన్న వాళ్ళకి మాటిచ్చారు. అదేంటి? మీ నాన్నకి కూతుళ్ళంటే ప్రాణమని విన్నాను. కూతుర్లు కాదు, కూతురు. మా అక్క అంటేనే ఇష్టం. తనకి మీ విఘ్నేష్ అన్నయ్య నచ్చలేదని నాకంట కట్టారు. దానివల్ల నా జీవితమే నాశనమైపోతుంది. మా ఇంటి కోడల్ని, మా వదినని నా ముందే అలా తిట్టేస్తున్నావేంటి? మీ వదినా? గణపతి ఎవరనుకున్నావు? మా సొంత అన్నయ్య. సరిపోయింది. అన్ని దారులు నీ దగ్గరికి వచ్చి కలుస్తున్నాయి. అది నా అదృష్టం. నా కర్మ. అవును, నీకు నిజంగా అసలు విఘ్నేష్ నచ్చలేదా? ఒట్టుగా. సర్లే, కంగారు పడకు. మా అన్న గణపతికి మీ అక్కకి పెళ్లి జరగదు, మధ్యలోనే ఆగిపోతుంది. నీకెలా తెలుసు? అమ్మ పుట్టినిల్లు మేనమామకు తెలీదా అన్నట్టు మా ఇంట్లో దరిద్రం గురించి నాకు తెలీదా? నిజంగా అలా జరిగితే
నా పెళ్లి కూడా ఆగిపోతుంది. ఇంత లేట్ అయిందేంటి విద్యా గారు? అది మాస్టర్ గారు, సినిమా స్టార్ట్ అయిపోయిందా? ఇప్పుడే. మరి ఇంకేం, జెస్సీని ఫస్ట్ టైం చూసే షాట్ మిస్ అయిపోతాం. పదండి వెళ్దాం. అత్త, నువ్వు ఇక్కడ కూర్చో. సారీ విద్య. అయ్యో, మీరు చేపెట్టుకోండి, పర్వాలేదు. పర్లేదు, మీరే పెట్టుకోండి. పర్వాలేదండి, మీరే పెట్టుకోండి. అయ్యో రామ, చేయి టచ్ అయితే ఏమైంది? మీరిద్దరూ కాబోయే భార్య పెట్టలేదా? లక్కీ. ఫాస్ట్ గా పోనివ్వండి. అయ్యో అత్త, ఈ సినిమా కావాలంటే ఇంట్లో కూడా చూడొచ్చు. మీరొకరితో ఒకరు మాట్లాడుకుంటారని, చూసుకుంటూ టైం స్పెండ్ చేస్తారని కదా ఇక్కడికి తీసుకొచ్చారు. టార్చర్ పెట్టాను కదా, నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నీకెప్పుడు అనిపించింది ఇలా? గేట్ దగ్గర నేను ఫస్ట్ టైం చూశాను కదా, చూసిన ప్రతిసారి నీ కళ్ళల్లో ఏదో చూసా. నీ మొహం తాకాలనిపించింది. నువ్వు రోడ్లో నా వెనకాలొచ్చి ఐ లవ్ యూ చెప్పావు కదా, ఐ వాజ్ యాంగ్రీ. నాకు నువ్వు నచ్చావని తెలిసిపోయింది. ఇక్కడికి వచ్చి సారీ చెప్పావు కదా, ఐ ఫీల్ లవ్ విత్ యూ దేర్. ట్రైన్లో ఫ్రెండ్స్ అని చూసినప్పుడు ట్రైన్ చప్పుడు వినిపించలేదు. నా హార్ట్ బీటే పెద్దదిగా వినిపించింది. ఐ నో దిస్ ఇస్ లవ్. అందుకే నేను ఆపలే, అందుకే నేను కిస్ చేశాను కూడా. చాలు చాలు. ఇంటికెళ్ళి కార్తీక్, ప్లీజ్ ఇక్కడ ఉండకు. నేను చెప్పాను కదా ఇదంతా జరుగుతుందని. ఐమ్ సారీ. నేను చాలా భయపడింది ఇందుకే. నా వల్లే ఇదంతా. ఐ డోంట్ నీడ్ దిస్. యూర్ అన్ ఆసమ్ గాయ్. ప్లీజ్. ఇప్పుడే చెప్తున్నా, నాతో రా, వచ్చే. ఏం జరిగినా నేను చూసుకుంటాను, వచ్చే. నాన్న ఒప్పుకోవాలి కార్తీక్. నీకు అర్థమవుతుందా? నాన్న ఒప్పుకోకుండా నేను రాలేను. ఆయన ఈ ఒక్క విషయంలోనే ఇలా ఉన్నారు. చాలా మంచివారు. ఆయన చెప్పాలి. అందరినీ వదిలేసి నీతో వచ్చేయచ్చు. ఐ లవ్ యూ నిజంగా. కానీ అందరం సంతోషంగా ఉండాలి కార్తీక్. నీకు అదే కావాలి కదా.
నేను చూసుకుంటాను కార్తీక్. కన్విన్స్ చేస్తాను నాన్నని. ఎలా అనేది ఇప్పుడు నాకు తెలీదు, కానీ ఒకరోజు వస్తుంది కార్తీక్, నీకోసం. నువ్వు నా కోసం వస్తావా? ఎస్, అవును. రివర్స్లో నేను చెప్పాల్సింది నువ్వు నాకు చెప్తున్నావా? ఐ లవ్ యూ కార్తీక్. ఐ లవ్ యూ జెస్సీ. ఓహో, తప్పదు. అవసరం ఎంత పెద్దవాళ్ళనైనా కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తుంది. అయినా ఇప్పుడే ఏముంది, ముందుంది అసలు కదంతా. నేను ఆ రోజు ఆవేశంలోనో కోపంలోనో అలా అన్నాను, మర్చిపోతాననుకుంటున్నావేమో. అస్సలు మర్చిపోను. తాచుపాము పడగ మీద తొక్కి తప్పు చేసినట్టు నా చేత నీ కాళ్ళు పట్టించుకుని చాలా పెద్ద తప్పు చేశావు. తాచుపాము కంటే నేను పెద్ద డేంజర్ గాన్ని. ఆ రోజు మాటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నువ్వు మావాడి కాళ్ళు కడక్క ముందే నేను నీతో నా కాళ్ళు పట్టించుకుంటాను. పెళ్లి తర్వాత అయినా నాకు చదువుకునే అవకాశం ఇవ్వగలిగే మంచి మనసున్నవాడు భర్తగా వస్తే చాలు నాన్న. రై మురళి, ఏంటి? నా కూతురి ఆనందం కోసం ఈ ఇంటికొచ్చాను. ఇలాంటి వాళ్ళు ఏం మొరిగినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పద. హలో మిస్టర్ ఆదినారాయణ. నీ కోపం వెళ్ళి నీ కూతురు మీద చూపించుకో. నీ మాట వినకుండా మా వాణ్ణి పెళ్లి చేసుకుంటానని మొండికేస్తున్నందుకు. బాబు మురళి, ఆవేశం తగ్గించుకోమ్మా. మా ఇంట్లో పిల్లనిచ్చుకోవాలనుకుంటున్న వాళ్ళు కాస్త కోపాలు పంతాలు తగ్గించుకుని బ్రతకడం నేర్చుకోండి. అవసరమా నాన్న మనకిదంతా? ఈ ఇంటికి చెల్లొస్తే ఆనందంగా ఉంటుందా? పద. ఏమైందండి? మావయ్య గారు ఎలా ఉన్నారు? ఆడపిల్లవాళ్ళం కదా, ఏమీ లేని వాళ్ళకు కూడా అలుసే. కొంపదీసి మీరనేది ఆ గణపతి గురించా ఏంటి? అదొక ఇల్లా? ఆ ఇంట్లో మనుషుల్ని తలుచుకుంటుంటే ఒళ్ళంతా తేళ్లు జరులు పాకినట్టుగా ఉంది. అంతలా ఏమైందన్నయ్య? అమ్మ విద్య, కూతురు కోసం ఎన్ని కష్టాలైనా తండ్రి ఆనందంగా భరించగలడు. అందుకే నన్ను నేను తగ్గించుకొని నేను మళ్లీ వాళ్ల కుమ్మం తొక్కాను.
నీ మనస్సు బాధ పెట్టడం ఇష్టం లేక నా బిడ్డను మీ ఇంటి కోడలుగా పంపిస్తానని చెప్పాను. కానీ ఆ ఇంట్లో ఉన్న కొంతమంది మనుషుల్ని చూస్తుంటే నేనేమైనా తప్పుడు నిర్ణయం తీసుకున్నానా అనిపిస్తుంది. ఆ ఇంట్లో నేను ఊహించుకోలేకపోతున్నానమ్మా. ఒక్క నిమిషం కూడా నువ్వు అక్కడ సంతోషంగా ఉండలేవనిపిస్తోంది. మనకంటే ముందు మన మనసుకి తెలుస్తుందంటారు కదా మావయ్య గారు. మీకలా అనిపించినప్పుడు ఈ సంబంధం అవసరమా? వేరేది చూసుకుందాం. మావయ్య గారు అంతలా బాధపడుతుంటే ఏం మాట్లాడకుండా ఉండిపోయావేంటి విద్య? ఈ పెళ్లి కూడా ఆగిపోతే నీకు పెళ్లి కాదని బాధపడకక్కా. నా పెళ్లి గురించి ఇంకా మాటలే కదా అయ్యింది. కావాలంటే విఘ్నేష్ వాళ్ళతో నాన్నగారు మాట్లాడతారు. ఎంత ప్రేమ నీది నీకు మీ అక్కంటే. తోడబుట్టాను కదా వదినా. చూడు విద్య, ఇక్కడున్న అందరికంటే మావయ్య గారికి నువ్వంటేనే ఇష్టం. అలాంటి ఆయన నీ గురించి ఎంత ఆలోచిస్తారు చెప్పు? మావయ్యకి ఇష్టం లేని పెళ్లి చేసుకొని నువ్వు బాధపడుతూ మావయ్యని బాధ పెట్టడం అవసరమా? ఒకసారి ఆలోచించు. దారిలో పిచ్చుకోక గాని కలిసింది ఏమిట్రా సచ్చిరోడా? అయ్యో దింపరా, కళ్ళు తిరిగిపోతున్నాయిరా. దింపు దింపు. శ్రీశైలం దింపు, కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది కదా. శ్రీశైలం దింపు. అయ్యో అమ్మా, ఏమైంది శ్రీశైలం? అంత ఆనందంతో ఉన్నావు? నా అల్లుడు గణపతికి ఆ పెద్దండి సంబంధం కుదిరిపోనది. నిజమేనేంట్రా? అవునే ముసల్దానా. ఆనందం వస్తే దీన్ని ఎత్తుకొని తిప్పాలి గాని నన్నెత్తుకొని తిప్పుతావేందిరా? ఏమే, దాన్ని చూడడానికి వస్తేనే గుర్రం సొత్తావు. అలాంటిది ఏలెట్టుకుంటే ఊరుకుంటావు ఏంటి? అది ఆ మాత్రం భయం ఉండాలి నేనంటే. నీకు భయపడి కాదే, నేనెప్పుడో అనుకున్నా సరోజు ఏలెట్టుకునేది దాన్ని ఏలుకునే రోజే అని. ఏమే, అది తర్వాత. ముందు గణపతికి ఆ అమ్మాయికి పెళ్లి కుదిరిందని శుభవార్త చెప్పావు కదా, నోరు తీర్చేస్తానుండు. తీసుకురా. కుదిరిపోన్నది కుదిరిపోన్నది సంబంధం కుదిరిపోన్నది 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 సంబంధం కుదిరిపోన్నది 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 సంబంధం కుదిరిపోన్నది కుదిరిపోన్నది. అబ్బా ఏం సంతోషం రా నాయనా. సరోజా, ముసలే తినవే. నాకొద్దులేరా. ఏ సూరొచ్చి పోతావనా? ఏడ్చావులే తాగుబోతే అదవా. సాక్షాత్తు ఆ యముడే దిగొచ్చి నన్ను తీసుకెళ్తానన్నా మీ పెళ్లి చూసేంత వరకు నేను కన్ను ముయ్యను. నాకు తెలిసి నువ్వు గట్టి పెండాను అని. ఇదిగో నాతో కొంచెం పేవగా ఉండు. నువ్వు సస్తే పెండో నేనే ఎట్టాలి, చూసుకోమరి. శ్రీశైలం ఏంటో మాటలు? ఊరికేనే సరదాగా కామెడీ. ఒరే నాయనా, నాకు పెండం తర్వాత పెడదు గాని ముందు మీ పెళ్లి భోజనాలు ఎప్పుడో చెప్పండి. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. అసలే నీకు తెల్లగడ్డం కూడా వచ్చేసినది. తెల్లగడ్డం గురించి మాట్లాడమాక, ఆ జస్ట్ బాల్ నేర్పు. అయినా ఈ రోజులో ఇది పేసను. ఓ అబ్బో పేసను. చూడవే సరోజా, ఇప్పుడు కూడా ఈడి పెళ్ళెప్పుడంటే ఈడి దగ్గర సమాధానం లేదు. ఇంకొకేసారి షష్టి పూర్తికి తాళి కడతానంటాడేమో, ఖర్చు కలిసి వస్తుందని. అనుకున్నవన్నీ మంచిగానే జరుగుతున్నాయి కదా పెద్దమ్మా. మా పెళ్లి కూడా జరుగుతుందిలే.
ఇదిగో అది అంటే ఆ దాని ప్రేమ గురించి నాకు తెలుసురా. నీ గురించే నా అనుమానం. పెళ్ళయ్యాకైనా తాగుడు మాంతావా లేదా అని. నేనేదో రోజు తాగి రోడ్డు మీద పడిపోయినట్టుగా మాట్లాడతావేటే. కట్టాలో అలవాటైంది, కంటిన్యూ చేస్తున్నాను. మానెత్తలవే నీ మీద ఒట్టు. నా మీద ఒట్టేస్తావరా? చెప్తానుండు నీ పని. ఏటేది అసలు ముసలి కాళ్ళు ఎరగొడతాను. అదిగో అమ్మా, ఇదిగో తగిలద్ది. అబ్బో సరోజా. పెద్దమ్మా ఆగు. అలాగే మనకంటే ముందే విద్యకి తెలిసి స్కూల్కి వెళ్ళిందేమో. ఫోన్ చేస్తే కదా తెలిసేది. రింగ్ అవుతుంది. వదినా స్పీకర్ రాజు. హలో వదినా, ఎక్కడున్నావు విద్య? ఇంటికి బయలుదేరాను వదినా. చెప్పు, ఏమైనా తీసుకురావాలా? మనసులోని బాధ పోవడానికి ఏమైనా టాబ్లెట్స్ ఉంటే తెచ్చుకోమ్మా. నువ్వేమంటున్నావో అర్థం కాలేదు వదినా. గణపతి మాస్టర్ని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంటేను అర్థం కాక నీకు చేశాను. ఏంటి, గణపతి మాస్టర్ని పోలీసులు అరెస్ట్ చేశారా? గణపతి గణపతి అంటే అయ్యో అంటే 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 ఆటో ఆటో ఆగు, ఆటో అన్న కొంచెం ఇటండి. మీ అక్కకి ఇంకా విషయం తెలీదు. తెలియగానే షాక్ అయిపోయి మాటలు రాక ఫోన్ కట్ చేసేసింది. ఏమైనా సరే దాని పెళ్లి ఆగటం వల్ల నా పెళ్లి ఆగిపోతే చాలు. నువ్వు కంగారు పడుకు శ్రీనిధి, నేనున్నాను కదా, నేను చూసుకుంటానులే. ముందు శుభవార్త మావయ్య గారికి మీ అన్నయ్యకి చెప్పాలి. నేను మంచిదాన్ని కాబట్టి దేవుడు నా వైపున్నాడు. ఆ విద్య మనసులో కుళ్ళు పెట్టుకుని కాబట్టి దానికి ఏ పెళ్లి సెట్ కావడం లేదు. గాడ్ ఈస్ గ్రేట్. డాక్టర్ డాక్టర్ ఏమైందమ్మా? మాట్లాడుతూ ఒక్కసారిగా గుండె పట్టుకుని కుప్ప కూలిపోయారు డాక్టర్. హార్ట్ అటాక్ అనుకుంటా. త్వరగా తీసుకురండి. మీరు ఇక్కడే ఉండండి. హలో అక్క, ఎక్కడున్నావు? నువ్వు చెప్పించోడికి వచ్చానే. ఆంటీకి హెల్త్ బాగోలేదు. పక్కనే ఉన్న హాస్పిటల్కి తీసుకొచ్చాను. ప్రమాదమే లేదుగా? ట్రీట్మెంట్ జరుగుతుంది. నేను వెంటనే వచ్చేస్తాను. వెంటనే ఫోన్ చేయాలి. గణపతి, నీకేం కాలేదుగా? పోలీసులు నిన్ను అరెస్ట్. లేదమ్మా, అరెస్ట్ చేసింది వేరే గణపతి మాస్టర్ని. విద్య ఎదురా
తల్లి అవుతానని నన్ను కాపాడి నాకు అమ్మవయ్యావుగా తల్లి. నమస్కారం అన్నయ్య గారు. అయ్యో లేవద్దమ్మా, పడుకోండి. మీరు రెస్ట్ తీసుకోండి. అనవసరంగా దేని గురించి ఎక్కువగా ఆలోచించకండి. మా పద్మకి అసలు విషయం తెలియక మీరు ఈ పరిస్థితికి రావడానికి కారణమైంది. మమ్మల్ని క్షమించండి. అయ్యో అంత మాట అనకండి అన్నయ్య గారు. జరిగింది పొరపాటే కదా. నీకు రుణపడిపోతూనే ఉన్నానమ్మా. ఈ జన్మలో నీ రుణాన్ని తీర్చుకోగలను లేదు అంటే అలా అనకండి. మీరు నవ్వుతూ ఆనందంగా పలకరిస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది. త్వరగా ఇంతకు ముందు కంటే ఆనందంగా కనిపించాలి. అలాగే అమ్మా. సరే, మేము వెళ్ళొస్తాం. అలాగే అన్నయ్య గారు. తీసుకోండి. వస్తానంటీ. జాగ్రత్త ఆంటీ. అలాగే తల్లి. చిన్న విషయానికే నువ్వు ఇలా అయిపోయావా అమ్మా? అదే నేను మాస్టర్ని కాదు అని తెలిస్తే ఏమైపోతావోనని భయంగా ఉందమ్మా.